ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతంగా హెచ్చింపబడిన నామమును బట్టి మరొకసారి సాయంకాల సమయంలో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ రక్తం చేతి విమోచబడిన నీ ప్రజలుగా దినమంతట్లో మా ఎడల మీరు చూపిన కృపకే వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యం చుట్టూ చేరవచ్చుటకై మీరు మా కొరకై అనుగ్రహించిన ఈ నియామక కూడికను బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రజలమని ఎంచి మమ్మల్ని పోషించి ఆదరించి భద్రపరిచిన నిమిత్తమై, నీ వాక్యములో నీ సారూప్యతలోనికి మార్చబడిన నిమిత్తమై, ఈ లోకంలో సంఘము ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఒక్క సమాజంగా కూడే సంగతులను బట్టి వందనాలు. ఇతనాన్ని కూడా నీ ప్రజలంగా మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానించుటకై మేము కూడి వచ్చి ఉంటుండగా పాటల ద్వారా, నీ లేఖనాల ద్వారా, నీ ఆత్మ ద్వారా నడిపించండి. మాతో మాట్లాడండి. నేను చూడగలిగే కనులు, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, నీ వాక్యం అనుసరించే సామర్థ్య గల మనసు మాకు ఇవ్వండి. మేటకు మమ్మల్ని మీ వశంలో ఉంచుకోండి. కుడి వచ్చి నీ ప్రజలను బట్టి వందనాలు. ఇంకా నీ ఉద్దేశాలను వారు తీసుకురండి. వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఈ పవర్, నీ సిస్టంలన్నింటినీ కూడా నీ మహిమార్థమే వాడుకోనండి. దేవా, మమ్మల్ని కూడా మీరే మీ స్వాధీనంలో ఉంచుకోనండి. సార్వత్రిక సంఘాన్ని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయా చోట్ల చెదిరిన పరిశుద్ధులు వారి అవసరతల అక్కర్లో కూడా చాలని దేవుడికి ఉండండి. ఆదరణ లేని పరిస్థితిలో ఉన్న మా ప్రియులు జ్ఞాపకం చేసుకునండి. ఆదరణకర్తగా నీ వాక్యం ద్వారా, నీ ఆత్మ ద్వారా దర్శించండి. వ్యాధి బాధలు కూడా, అనారోగ్య పరిస్థితులు కూడా మా ప్రియులు జ్ఞాపకం చేసుకునండి. మీ గాయపడిన సొంత ముట్టి స్వస్థపరచండి. నీ ప్రజలకు నెమ్మది అనుగ్రహించండి. దేవా, మేటుకి సాయంకాల సమయంలో మా మధ్య మీ సన్నిధిని ఉంచండి. మీ ఆత్మ ద్వారా నడిపించండి. దేవా, నీ ఉద్దేశములు మా పక్షంగా ఏమవుతున్నాయో అవి మేము నెరవేర్చిన నిమిత్తమై నీ ఆత్మశక్తిని కోరుతున్నాం. నీ పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా నీకు సాక్షులమై కొనసాగుటకై మాకు మీరే మీ పురుకొల్పును అనుగ్రహించండి. మరొకసారి మమ్మల్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. నాలుగు 477 పాట పాడదాం. పాట సంఖ్య 477. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ అందు నడుచున్నట్లు నీతో నీ వాక్యమును నేర్పించు. దాని అందు నడుచున్నట్లు నీతో ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము
బలపరచుము నన్ను, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకి వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరాకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరాకే. నీతో మనుషులతో సరిచేసి పొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. సుత్తే వంటిది అది రెండంచులు గల ఖడ్గం, నీ వాక్యము అగ్ని. సుత్తే వంటిది అది రెండంచులు గల ఖడ్గం, నీ వాక్యమేగా అద్భుతార్థం. నిజ స్వరూపమును చూపించు, నిజ స్వరూపమును చూపించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా, నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను. నీ వాక్యమును ఎంతో నన్ను చుము ప్రభువా, నీ విశ్వాసతలో నీ అందు నిలచునట్లుగా, నీ అందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము, నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమా కొరకేగా, నీదు మహిమా కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. దాని యందు నడచునట్లు నీతో, నీ వాక్యమును నేర్పించు. దాని యందు నడచునట్లు నీతో, నీ
ప్రభువా నీ దాసుడాలాలించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాలించు. 482 పాట పాడదాం. 482. పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమి లేదాన్ని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి లేదాన్ని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషము పాడుచు సియోను వెళ్ళుదము. సియోను ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే దారలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే దారలో. నిత్య నివాసములే దిలలో నేత్రాలు కానను పై నిలుపుడి. నిత్య నివాసం సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలి చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలము ద్వారా పోవలసియున్నానేమి. నీ రక్షకుడగు యేసే నడుపును మారాని తనదు మాటనము. నీ రక్షకుడగు యేసే నడుపును మారాని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆచలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆచలనన్నీయు విడచి
సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకం మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకం మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపు కలసి పాడేదము ప్రభు యేసుకు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. బైబిల్ పట్టణం కొరకై నిర్గమాకాండము 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకున్నాను. అందుకైనా దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇశ్రాయేలీల మొర నిజముగా నా ఎద్దుకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని. అందుకు మోషే, నేను ఫరో ఎద్దుకు వెళ్ళుటకును ఇశ్రాయేలీలను ఐగుప్తుల నుండి తోడుకుని వచ్చుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు ఎద్దుకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ ఎద్దుకు నన్ను పంపిన వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పాలని దేవుని అడిగాను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను యెహోవా మీ ఎద్దుకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవాలను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామం. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమున కనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజ్జీలు, హివ్వీలు, ఎబూసీలు ఉన్న దేశమునకు మిమ్మల్ని రప్పించదనని సెలవిచ్చితనని వారితో చెప్పుము. ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదకి వచ్చి మేము పోనీయడని నేను ఎరుగుదును.
మరియు నేను ఈ జనుల ఏళ్ళ ఐగుప్తుల కటాక్షం కలిగజేస్తున్నాను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రభు లేఖలను ఆశీర్వదించి మరికొనకి విరిచి పంచినట్లుగా ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మరొకసారి మరి యొక్క వాక్య పట్టణంలో దేవ సమాజంగా కూటకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. పాటల ద్వారా మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. ఈ లేఖనాలు కూడా చదువుటకే మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఈ సమయంలో వాటిని ధ్యానించబోచుంటుండగా ఆత్మ సంబంధమైన సంగతులతో, మాకు అవసరమైన సంగతులతో తృప్తిపరచండి. దేవా, కూడి వచ్చిన ప్రజలందరినీ వారి వారి భాగంతో తృప్తిపరిచి దేవా నేను ఆనందించడం కృపనివ్వండి. నిలబడిన దాసు నిష్ప్రయోజకుడిని మీ సిలువ చాటును మరుగుపరచండి. నన్ను నేను ఖాళీ చేసుకుంటుండగా మీ ఆత్మతో నింపి నీ ప్రజలతో మీరే మాట్లాడండి. దేవా, మీ ధర్మశాస్త్రం మందలి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా కన్నులు తెరవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ప్రాణాత్మ దేహం వశానికి తీసుకుని వస్తూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నామని ప్రార్థించి పెడుచున్నాను తండ్రి. నిర్గమాకాండంలో మోషే దేవుని ద్వారా ఏర్పరచబడిన ఏర్పాటుని ఇక్కడ చూస్తాం. కాబట్టి నిర్గమాకాండంలో జనములను గురించి మనం మాట్లాడట చూస్తున్నాం. కాబట్టి ఆదికాండంలో అయితే వ్యక్తిగతంగా ఆయా పేర్లు పెట్టి పిలిచాడు, కానీ వారిని గురించి బోధించాడు, వారి వారి జీవితాల ద్వారా మాట్లాడాడు. నిర్గమాకాండంలో జనం ద్వారా ఆయన ఏర్పరచుకుని జనం ద్వారా మాట్లాడుతున్నాడు. మెడుగు ఆ జనమును నడిపించుటకై ఏ విధంగా మోషే అన్న తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని చూచాం, వారి యొక్క విశ్వాస క్రమాన్ని బట్టి వారు జతపరచబట్టి చూచాం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆ తర్వాత మోషే పెద్దవాడైనప్పుడు ఏం జరిగిందో 3-4 సంగతులు చూచాం. అంటే 3-4 విధాలుగా పెద్దవాడయ్యాడనే ఉద్దేశంతో రాయబడిన సంగతి. కాబట్టి మోషే తనను గురించి తాను రాసుకున్నప్పుడు తన ఐగుప్తులో నుండి పారిపోయినట్లుగా రాసుకున్నాడు. అయితే దేవుడు దాన్ని ఆ రీతిగా చూడలేదని కూడా మనం చూచాం. మెట్టుకు ఇప్పుడు చూస్తే మోషే ఇప్పుడు తన మామ ఇంటి దగ్గర ఉన్నాడు, కుమారుడు కలిగాడు అన్ని దేశంలో. ఇప్పుడు ఇటు ఇశ్రాయేలీలను చూస్తే వారెంత శ్రమ పెట్టబడుతున్నారు, శ్రమలో వారు నిట్టూర్పులు విడిచారు. దానిని బట్టి వారి యొక్క మొర దేవుని సన్నిధికి చేరింది. కాబట్టి దేవుడు ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. నిబంధనను బట్టి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ముందే చెప్పాడు, నిబంధన చేశాడు, దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచిన రాయబడింది. కాబట్టి అందుకే ప్రార్థనా జీవితంలో కూడా ఇది ప్రాముఖ్యం. అయితే ఈ సమయంలో ప్రార్థన కొడుకు కాదు, కానీ దేవుడు తన చిత్తానుసారముగా తన పని చేయట్లో ఆయన మార్పు చెందే దేవుడు కాదు. అనేక పర్యాయములు మానవులంగా మనం ప్రార్థన చేయమన్నాడు కదా దేవుడు అని చెప్పి మన తాత్పర్యం ఎట్లుంటుందంటే, ఉద్దేశం ప్రార్థన చేయటం ద్వారా దేవుని ఉద్దేశాన్ని మారుస్తాం అనుకుంటాం. అది కానే కాదు. అది దేవుడు మార్పు చెందే దేవుడు కాడు. మనం ప్రార్థన చేసినప్పుడు మనం మార్పు చెందుతాం, మనల్ని మార్చాలని దేవుడు చూస్తాడు. దగ్గర దేవుడు తన చిత్తాన్ని విషయంలో ఎప్పుడూ మార్పు చెందాడు. ఆయన పశ్చాత్తాపడ్డు, ఆయన అనగా మార్పు లేనివాడు. ఆయన మనం అర్థం చేసుకోవడానికి ఎక్కడైనా దేవుడు పశ్చాత్తాపడ్డాడు అంటే అర్థం ఏమంటే దేవుడేదో పశ్చాత్తాపడినట్టు కాదు. ఎందుకంటే దేవుడు సార్వభౌమాధికారం కలిగి ఉన్నవాడు. ఆయనకేమీ మనవలే హద్దుబాట్లు ఏమి ఉండవు ఆయనకి. ఆయన ఏం చేసినా అది సరే, అది ఒప్పే, రైటే, అది తప్పు కాదు. ఎందుకంటే ఆయనే దేవుడు, ఆయన ఏం చేస్తే అదే రైట్. ఆయన సత్యవంతుడు, ఆయన ఏం చెప్తే అదే సత్యం. ఆయన పశ్చాత్తాపడ్డాడని రాయబడింది అంటే అర్థం ఏమంటే ఆయన ఏదో చేయకూడని పొరపాటు చేశాడని కదా అర్థం. ఆ పశ్చాత్తాపం అనేది మానవునికి వేరే, ఆ మాట పదం యొక్క అర్థం
దేవునికి వేరే. దేవుడు ఏదో తప్పు చేశాడని కాదు. దాని అర్థం ఏమంటే దేవుడు చేయాలనుకుందే చేస్తున్నాడు. అయితే దేవుడు ఇంకోటి చేస్తాడేమో మన పాపాన్ని బట్టి కానీ లేదంటే క్రియలను బట్టి మనం చూస్తే ఇలా చేస్తాడేమో అనుకొని అలా చేయకపోవడం చూచి దేవుడు మారినట్టుగా అర్థం వచ్చేటట్టు రాయబడినాయి లేఖనాలు కొన్ని చోట్ల. అయితే దాని అర్థం అది కాదు. దేవుడు మార్పు చెందే దేవుడు కాదు. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఇక్కడ కూడా ఏదో ఇశ్రాయేలీలు ములుగులతో అంత విజ్ఞాపన చేసి వారు కష్టాల్లో మొరపెట్టుకున్నారు కాబట్టి కాదు దేవుడు వారిని విడిపించట. ముందే చెప్పాడు కదా అబ్రాహాంకి, 400 సంవత్సరాలు అయిన తర్వాత వారిని నేను మళ్ళీ తీసుకొస్తాను. దేవుడు అలానే తీసుకొస్తాడు. అయితే ఈ మధ్యలో వీరు ప్రార్థన చేయాలా, వీరు మార్పు చెందాలా, మోషే కూడా నాయకుడిగా సిద్ధపడాలి. దాని కొరకు వారు తయారవ్వాలి. అది వారి బాధ్యత, దేవుని బాధ్యత కాదు అది. ఎందుకంటే మిగిలిన ఏదైనా ఒక మిషన్, ఒక యంత్రాలు ఉంటే అవి ఆన్ చేస్తే అలా జరిగిపోతాయి. అయితే మనం అలా కాదు, మనం మానవులం కాబట్టి మనకు ప్రార్థన అవసరం. అందుకే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ప్రార్థన అంటే తండ్రితో సంభాషించడం, దేవుని తంతే. అంతేగాని దేవుని చిత్తాన్ని మార్చడం కాదు. అనేక పర్యాయంలో అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఇక్కడ ఇశ్రాయేలీలు ఇంకా ఐగుప్తులోనే వారు ఉండాలి అని దేవుడు అనుకొని వారిని విడిపించడం కోసం వారు అంతగా ప్రార్థన చేశారంటే తప్పది. ఆ విధానమే తప్పు. దేవుని సంకల్పం అదే, వారిని విడిపిస్తాడు ఎలాగైనా. అయితే వారు విడిపించబడుటకు యోగ్యులుగా చేయబడి నిమిత్తమై దేవుడు వారిని సిద్ధపరచుటే ఈ ప్రార్థన ద్వారా మనం దేవుడు మార్చడం కాదు, దేవుడు మనల్ని మార్చాడు. అది మనం గుర్తిరగాలి. ఏ ప్రార్థన చేసినా అదే చేయాలి. అందుకే తన చిత్తానుసారమైన ప్రార్థన అంటాడు. తన చిత్తాన్ని మార్చుకోడు, మనం మన చిత్తాన్ని మార్చుకోవాలి. మన ఇష్టాన్ని మార్చేటట్టు చేయడమే ప్రార్థన. నెట్టుకు అది మనం గమనించాలి. అక్కడ ఇశ్రాయేలీలు వారేదో మొరపెట్టారు, కష్టాలు ఉన్నారు కాబట్టిగా దేవుడు చూసింది. దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అయితే వారు కూడా ఆ స్థితిలోకి వెళ్ళిన దాన్ని బట్టి ఆయన నిబంధన జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అలానే ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఈ విషయాలన్నింటిలో మానవులలో ఉన్న మార్పును చూడాలి, అంతేగాని దేవుడు మార్పు చెందేవాడు కాదు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి 1వ వచనం, మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఇక్కడ దేవుడే తీసుకొచ్చాడు. అన్ని విషయాల్లో దేవుని ఏర్పాట్లో ఉన్న మోషేకి దేవుని సంకల్పం చొప్పున నడవబడుతున్నాడు. దేవుడు ఆయన ఇప్పుడు అరణ్యంలో ట్రైనప్ చేశాడు, సరిపోయింది. ఇంకా ఇప్పుడు ప్రత్యక్షమయ్యే దాని కొరకై ఆకర్షిస్తున్నాడు మోషేని తన వైపుకి. మందను మేపుతున్నాడు, దేవుని పర్వతానికి వచ్చాడు. ఎప్పుడైతే మోషేని దేవుడు ఆకర్షించాడు అటువైపు, ఇప్పుడు 2వ వచనం, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడు చూచినప్పుడు అగ్ని వల్ల పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. ఒక వింత చూపించాడు. అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైనాడు. కానీ ఆ అగ్ని వలన పొద కాలిపోవట్లే. కాబట్టి దేవుని ప్రత్యక్షతలు ఇట్లనే ఉంటాయి. ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలంటే ఏదో బయట చేసే మ్యాజిక్లు కాదు. ఆయన కనబడతాడు, వినబడతాడు, అన్నీ ఉంటాయి. అందుకే ఇక్కడ కనబడుతున్నాడు. ఇక్కడ అగ్నిలో కనబడ్డాడు. ఆయన అగ్నిలా కనబడ్డాడు. కానీ అది అగ్ని కాదు కాబట్టి ఆ పదేం అవ్వలేదు, కాలిపోలే. అదే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అదే చూస్తాం. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారందరి ఒక్కొక్కరి మీద అందరి మీద రాళ్ళని నిలిచున్నాయి. కానీ అది అగ్ని కాదు, అగ్ని జ్వాలల వంటివి అంతే, అగ్ని కాదు. ఇక్కడ కూడా అంతే, అగ్ని కాదు. కానీ ఏమన్నా రాయబడింది అక్కడ, అగ్ని వల్ల పొద మండుచుంది కానీ కాలిపోవట్లే. అంటే స్వాభావికమైన అగ్ని అయితే ఏం చేయాలా, కాల్చాలా. అక్కడ కూడా స్వాభావికమైన అగ్ని వారి మీదకి వస్తే వాళ్ళు ఏమైపోవాలి, కాల్చివేయబడాలి, బూడిదైపోవాలి. వాళ్ళు ఆ రీతికి అవ్వలే, ఎక్కడ కూడా అవ్వలే. దేవుడు తాను కనపరుచుకుంటున్నాడు అంతే. తర్వాత ఈ వింత ఏంటో చూద్దామని వెళ్ళాడు మోషే.
అంటే ఆకర్షణ అది. ప్రభు తన వైపు సమీపించమని కోరుతున్నాడు. సరే, దేవుడు కూడా ఇక్కడ రాయబడి చూడు 4వ వచనం, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. చూచే దేవుడు ఆయన, గమనించే దేవుడు, అన్నీ పట్టింపు కలిగి ఉన్నవాడు. మోషే ఏం చేస్తున్నాడు? ఎందుకంటే మోషే కొరకే కదా అది, ఆ వింత మోషే కొరకే. అందుకే మోషే ఏం చేస్తున్నాడు, ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, ఎలా స్పందిస్తున్నాడు. మోషే వెళ్తున్నాడు, అటువైపే వస్తున్నాడు, దూరంగా వెళ్ళట్లేదు, దగ్గరికి వస్తున్నాడు. ఈ వింత ఏంటో అందరికీ చూపిద్దామని వెళ్ళట్లేదు, అందరి దగ్గర చెప్పడానికి. తను సమీపించాడు. యెహోవా చూచి ఇప్పుడు ఏం చేశాడు? పిలిచాడు. మోషే మోషే మాట్లాడాడు. మొదట కనబడ్డాడు, తర్వాత అంటే దేవుడిగా కనబడలే, యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడని అర్థమైపోయింది మోషేకి. మోషే మోషే అని పిలిచాడు. అప్పుడు వినబడింది. ఇప్పుడు కనబడ్డాడు, వినబడ్డాడు. అంతేకాదు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని? చిత్తం ప్రభువా. మోషే దేవునితో. కాబట్టి సంభాషణ జరుగుతుంది అక్కడ. కాబట్టి అప్పుడు దేవుడు చెప్పాడు, నిల్చున్న స్థలం పరిశుద్ధ ప్రదేశం కాబట్టి నీ చెప్పులు తీసే నీ పాదాలకి. సమీపించాడు. ఇప్పుడు చెప్తున్నాడు 6వ వచనం, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు. ఇప్పుడు బయటికి చెప్పేశాడు, నేను మీ దేవుడు, నీ దేవుడిని అంటే నీ తండ్రి దేవుడిని, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడిని. ఎప్పుడైతే ఆ మాట పలికాడు దేవుడు, ఎప్పుడైతే మోషే స్వరాన్ని ఆ సంగతి విన్నాడో అట్నే ఇంకా అటు చూడడము మానేశాడు, భయపడ్డాడు. దేవుని వైపు చూడ వేర్చని తన ముఖమును కప్పుకున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధత, ఆ భయం వచ్చింది మోషేకి. ఇప్పుడు ముందైతే సమీపించాడు, ఏంటో వింత అనుకున్నాడు, ఇప్పుడు ఎరిగాడు, గ్రహించగలిగాడు. ఆత్మీయం కూడా మనం అదే ఎరగాలి. ప్రభు మాట ఏదో దేవుని లేఖనాల ద్వారా మాట్లాడినప్పుడు అక్షరాన్ని బట్టి చూస్తే ఏదోలా కనబడుతుంది. సమీపించే కొలది ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడితే మనకు భయం వేస్తుంది. ఎందుకంటే యథార్థంగా మాట్లాడతాడు ఆయన, ఆత్మీయంగా మాట్లాడతాడు, ఆత్మ సంబంధమైన సంగతులతో, మేలైన సంగతులు, జరగబోయే సంగతులు చెప్తాడు. అదే ఇక్కడ చూపించాడు. కాబట్టి ఆయన ప్రత్యక్షత ఆ రీతిగా ఉంది మోషేకి. ఇది చూస్తే ఇక్కడ కనబడ్డాడు, వినబడ్డాడు. పరిశుద్ధాత్ముడు కూడా అంతే, ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయన కూడా కనబడ్డాడు, వినబడ్డాడు. అంటే కనబడడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ దేవుడు ఏం కనబడలే మోషేకి, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం కనబడలేదు, ఎందుకంటే ఆత్మరూపంగా ఉన్నారు వారు. కనబడడం అంటే అక్కడ ఎట్లా కనబడ్డాడు? గాలి వంటి శబ్దం విన్నారు, అగ్ని వంటి నాలుకలు చూచారు. వారు చూచారు, విన్నారు. ఇక్కడ కూడా మోషే చూచాడు పొదని, దేవుని మాట విన్నాడు. దేవుడు తన ప్రత్యక్షత అట్లనే ఉంటుంది, చూపిస్తాడు లేఖనాల్లో నుంచి, వినిపిస్తాడు కూడా తన మాట. దేవుని స్వరం వినడం అంటే అదే, ఏదో మాట అని కాదు, ఇక్కడ వినుట. మనుషులకి అది గాలి వంటి శబ్దంలా ఉండొచ్చు, ఒక స్వరం విన్నారంట అక్కడ కూడా. ఎక్కడ? సౌలు పౌలుగా మారినప్పుడు ఆ దమస్కు మార్గాన మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక శబ్దాన్ని విన్నారంతే. ఏమి పలికిందో ఏంటో తెలీదు. అయితే పౌలుకి తెలుసు, ఎందుకంటే ఆయన గురించి చెప్పబడింది, ఆయన కొరకు చెప్పబడింది. సౌల నీవేళ నన్ను హింసించు. కాబట్టి అది ఎవరి కొరకు వచ్చిందో వారికి అర్థమవుతుంది. తండ్రి కుమారుడు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అప్పుడు మనిషి కుమారుడు భూమి మీద ఉన్నప్పుడు అదే సంగతులు. వారి కొరకు మాట్లాడినా ఉరిమిందని ఒకటి అన్నాడు, దేవదూత ఒకటి వచ్చి మాట్లాడాడు ఆయనతో అన్నారు. కానీ నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే తండ్రి కుమారుడు మాట్లాడుకుంటున్నారు. సువార్తలు ఆ సంగతులు చూస్తాం. వీటికి నీ విషయమే నా విషయమే దేవుడు. అంతేకాదు సమూయేలు గ్రంథంలో కూడా చూస్తాం, ఏలీకేం వినపడలే. ఎవరికి వినపడింది? ఎవరికి వినపడింది? సమూయేలుకి వినపడేది. దేవుని ఉద్దేశం అదే. అందుకే ఎవరిని ఏర్పరచుకున్నాడో వారితోనే మాట్లాడతాడు. క్రొత్త నిబంధన దినాల్లో ఈ మోసమే లేకుండా ముందే యోహాను చెప్పాడు,
మీ మీద పరిశుద్ధాత్మన అభిషేకం ఉంది కాబట్టి ఎవడు మీకు బోధించక్కర్లేదు. మనతో దేవుడు మాట్లాడతాడు. ఎవరిని కనుక్కోమనక్కర్లేదు దేవుని చిత్తాన్ని. దేవుని చిత్తం ఎవరు చెప్తారు? దేవుడే చెప్తాడు. ఎవరికి చెప్తాడు? ఎవరైతే ఆయన చిత్తము ఎరుగ ఉద్దేశించారో వారికి. పాత నిబంధనలో ఏఫోదు తెచ్చుకొని యాజకులు కనుక్కునేది. క్రొత్త నిబంధనలు ఎవరికి వాళ్ళకే దేవుడు బోధిస్తాడు, మాట్లాడే దేవుడు. మెటుకు ఇక్కడ దేవుని ఉద్దేశం చెప్తున్నాడు. ఇక్కడ 7వ వచనం నుండి చూస్తే సంగతులు మనకు తెలుసు. ఇక్కడ ఏమన్నాడు? నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. నిశ్చయముగా చూచాడు. ఇంకేం చేశాడు? అక్కడ వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని మనిషి అనగా సజీవుడైన దేవుడు మాట్లాడిన మాటలే. ఆయన పెట్టినాడు, చూచాడు, తెలుసు ఆయనకి. అది మనం ఎరగాలి. అందుకే యోసేపు కూడా అదేనాడు, నిశ్చయముగా మిమ్మల్ని చూడొస్తాడు, మిమ్మల్ని తీసుకెళ్తాడు. చివరి అధ్యాయం 50వ అధ్యాయంలో చూస్తాం. ఆదికాండం వచ్చాడు, విన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, నేను విడిపిస్తా, అందుకే నేను దిగి వచ్చాను. 8వ వచనం చివరిలో ఉంది, వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను, వారిని నడిపిస్తాను. అందుకే దిగొచ్చాడు కాబట్టి తర్వాత మేఘస్తంభం, అగ్నిస్తంభం, మండలో నుంచి నీళ్లు, ఆయన ఆహారం, ఆయన వారిలో ఉన్నాడు. ప్రత్యక్ష గుడారం, ఆ మందసం పైన ఆయన ఉన్నాడు. ఆ ఉన్నదాన్నే ఇక్కడ చెప్తున్నాడు, ఆ పేరే చెప్తున్నాడు ఇక్కడ. సరే, ఎప్పుడైతే మోషేతో సంగతులు చెప్పి ఇప్పుడు మోషేతో ఏమంటున్నాడంటే, ఫరో దగ్గర నేను పంపుతాను. ఇప్పుడు ఐగుప్తులోని ఇశ్రాయేలీని నువ్వు విడిపించాలి. మోషే వెంటనే 11వ వచనంలో ఏమన్నాడు? నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఆ ఐగుప్తులోని తోడుకొచ్చుకు ఎంతటి వాడిని తగ్గించుకుంటున్నాడు ఇక్కడ. ఎందు నిమిత్తం అంటే ఆ పని బహు గొప్పదని మోషేకి తెలుసు. ఒకటి, తాను పవర్లో ఉన్నప్పుడే చేయలేకపోయాడు ఆ పని. పవర్లో ఉన్నప్పుడు అంటే ఐగుప్తులో ఉన్నప్పుడే ఆ రీతిగా చేయలేకపోయాడు. ఇప్పుడు ఏ రీతిగా? ఇప్పుడు బయటకు వచ్చాడు, 40 ఏళ్ళు అయింది. ఇప్పుడు కష్టం. ఇంకా వయసులో చూస్తే ముసలివాడు అయిపోయాడు, 80 ఏళ్ళు. కష్టతరంగా అనిపించవచ్చు. అయితే దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు కానీ తగ్గించుకుంటున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు చెప్పాడు, నా బలం లేదనే ఉద్దేశం. అందుకే అన్ని విషయాల్లో మోషే మనసులో దేని కొరకు వెనుకంజ వేస్తున్నాడు దాన్నే చెప్తున్నాడు ఇక్కడ. 12వ వచనం, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. ఐగుప్తులను తోడుకొచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద నన్ను సేవిస్తారు. దేవుడు చెప్పేశాడు ఇంకా. కాబట్టి ఇప్పుడు మోషే అడిగాడు, ఏమని చెప్పను? వారు అడుగుతారు, ఎందుకంటే ఇశ్రాయేల్ సంగతి మోషేకి తెలుసు. ఇక్కడ ముందే అడిగారు కదా, ముందు అడిగాడు కదా 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయం 14వ వచనం. మా మీద నేను అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడు ఎవడు అడిగారు వారు. ఇప్పుడు ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. అందుకే స్టెఫెన్ అనుకుంటా స్పెసిఫిక్గా చెప్తాడు, స్టెఫెనో పేతురు, మమ్మల్ని అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడంటే ఎవడు అని ఎవరి ద్వారా పలకబడిందో వారి మీద నియమించిన వాడే ఈ మోషే, దేవుని ద్వారా నియమించబడిన వాడు అని చెప్పాడు అక్కడ అపోస్తల కార్యం. మెటుకు ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, ముందు అడిగాడు కాబట్టి పారిపోయాడు అక్కడ నుండి. ఇప్పుడు ఆ యొక్క విషయమే, ఆ భయమే మోషేలో ఇప్పుడు వరకు ఉంది, 40 ఏళ్ళు ఉంది. ఆ ప్రశ్నకు జవాబు, ఆ ప్రశ్నకు అప్పుడు లేదు, ఎందుకంటే అప్పుడు ఇంకా దేవుడు పంపలేదు మోషేని. ఇప్పుడు నియమించాడు, పంపుతున్నాడు. ఇప్పుడు ఎలాగ? అధికారిగాను తీర్పరిగాను, ఖచ్చితంగా దాని కొరకు నియమించాడు. అందుకే నీ పేరేంటి? ఏమని చెప్పను? ఏమన్నాడు దేవుడు అప్పుడు? 14వ వచనం 3వ అధ్యాయం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడు. కాబట్టి నేనున్నవాడిని అని చెప్పమన్నాడు అంతే. ఉండును అని వాడు మీదకు నన్ను పంపాడు. చెప్పు వెళ్ళి.
నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపాడు. ఇక్కడ పలికిన మాటలని చెప్పు, నేను నిశ్చయంగా చూచాను, విన్నాను, కాబట్టి వారిని విడిపిస్తాను. వారి ఎదుటి యొక్క కనాను దేశమును వారికి స్వాస్థ్యం ఇస్తా. ఈ కొలిమిలో నుండి, ఐగుప్తు కొలిమిలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకుని వెళ్తాను. పెద్దలను పోగు చేయి, వాళ్ళు కూడా నీ మాట వింటారు. చూడండి 18వ వచనం, వారిని మాట విందురు గనుక కాబట్టి వాళ్ళు వింటారు. దేవుని చిత్తంలో ఉంటే ఇలానే జరుగుతాయి. చూడండి, పౌలుని పిలిచాడు, సౌలుని పౌలుగా మార్చిన దాకా ఇక్కడ అననీయాను ప్రిపేర్ చేశాడు సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి. దేవుని చిత్తం అలాగే ఉంటే అన్నీ సమకూర్చబడతాయి. మనం ఎప్పుడైనా దేవుని చిత్తాన్ని కనుగొంటున్నప్పుడు ఇది కూడా ఎరగాలి. అది నిజంగా దేవుని చిత్తమే, దేవుడే అన్నీ సమకూరుస్తాడు. కొన్ని విషయాలు మనం పరీక్షించినా దేవుడు సమకూర్చి పరీక్షిస్తాడు, సిద్ధపరుస్తాడు. దేవుడు సిద్ధపరిచిన తర్వాత వెళ్ళమంటాడు. సిద్ధపరచబడిన మేడగది ఉంది అక్కడ పస్కా వారు ఆచరించిన, అయితే వారిని పంపించాడు, వెళ్ళి కనుగొండి, తీసుకెళ్తాడు. వారు విశ్వాసంతో వెళ్ళాలంతే. ఎందుకంటే ఎవడో తెలియనోడి దగ్గరికి వెళ్ళి మా బోధకుడు పస్కా భుజించడానికి గది ఇవ్వాలంటే ఎవడిస్తాడు? విశ్వాసం పరీక్షించాలని కోరుతున్నాడు. నేను ఆ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు ముందు సిద్ధపరిచి పరీక్షిస్తాడు. అయితే అది నమ్ముతున్నామా లేదా, భయపడుతున్నామా, అనుమానం ఉందా, నిజంగా ప్రభు చెప్పిన మాటలు చెప్పినట్టు విధేయత చూపిస్తున్నాం. దేవుడు సిద్ధపరిచేస్తాడు ముందే, తర్వాత పరీక్షిస్తాడు. అదే మనం ఎరగాలి. ఎక్కడ కూడా అంతే. కనాను దేశాన్ని సిద్ధపరిచాడు దేవుడు. ఈ 400 ఏళ్ళు వారు సిద్ధపరిచారు వీరి కొరకై. వాళ్ళని వెళ్ళగొడతాడు వీరు వెళ్తే, ఎందుకంటే యుద్ధం చేసేది వీళ్ళు కాదు, దేవుడు చేస్తాడు. నక్షత్రాలు పంపుతాడో ఏం చేస్తాడో అది ఆయన ఇష్టం, ఎట్లయినా పంపుతాడు. వీరి విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఎరుకోగోళ్ళు పడిపోయినాయి అంటే విశ్వాసాన్ని పరీక్షించాడు అంతే. వాళ్ళు చేసింది ఏమీ లేదు, దేవుడే చేస్తాడంతా. కాబట్టి అది వారి జీవితాల్లో అంతే, మన జీవితాల్లో కూడా అంతే. అందుకొరకే అక్కడ పెద్దలను కూడా ఏం చేశాడు, సిద్ధపరిచాడు దేవుడు, ఇశ్రాయేలు పెద్దలు. అయితే మీరు వెళ్ళి ఏం చెప్పాలి ఇప్పుడు, ఐగుప్తు రాజునందుకు వెళ్ళి అతను చూచి హెబ్రీయుల దేవుడని యెహోవా మాకు స్పష్టంగా చెప్పాడు. ఏమి చెప్పాలో చెప్పాడు, ఫరో ఏం చేస్తాడో చెప్పాడు, తర్వాత ఎలా విడిపిస్తాడో చెప్పాడు, తర్వాత వాళ్ళకి ఎట్లా కటాక్షం కలిగి చేస్తాడో, ఎట్లా ఆస్తితో వస్తారో బయటకు అన్నీ చెప్పాడు ముందే. ఈ 4 వచనాలు 5 వచనాలు, లేదంటే 19, 20, 21, 22 అన్నీ చెప్పాడు. అయితే మీరు చెప్పాల్సింది ఏంటి ముందు, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదము సెలవిమ్మని అతనితో చెప్పాలి. వారు ఆ రీతిగా చెప్పబడ్డాడు మోషే. నీవు చెప్పవలసిన మాట ఇది. క్రొత్త నిబంధనలో కూడా అదే ఉంది. సువార్త అంటే ఏం చెప్పాలో దేవుడు చెప్పాడు, బోధ అంటే ఎవరిని గురించి చేయాలో దేవుడు చెప్పాడు, మాటలంటే దేనిని గురించి మాట్లాడాలో చెప్పాడు. విశ్వాసమైన మనం ఏది చెప్పాలో అదే చెప్పాలి. అందుకే బోధించవలసిన విధముగా బోధించటకు మా కొరకే ప్రార్థన చేయండి అని అంటాడు పౌలు. ఏది చెప్పమంటే దేవుడు అది చెప్పాలి, మనకు తెలిసింది చెప్పడం కాదు, వాళ్ళ మార్చాలని వారికి ఇష్టమైనట్టు చెప్పడం కాదు, వారి మెప్పు పొందాలి. కానీ మోషే ఆ రీతిగా చెప్పినట్టు లేడు. 5వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి, 5వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి అరణ్యంలో ఫరోను చూచి ఏమన్నాడు అక్కడ మొదటి వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయడానికి నా జనులను పోనిమ్మని దేవుడు ఏం చెప్పమన్నాడు, ఏ దేవుడని చెప్పమన్నాడు? 18వ వచనం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో
హెబ్రీల్ దేవుడైన యెహోవా అని చెప్పమన్నాడు. వాళ్ళు ఆయన అక్కడ మోషే ఏం చెప్పాడు? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అన్నాడు. అప్పుడు వెంటనే ఫరోకి ఏమైంది? ఫరో ఏమన్నాడు 2వ వచనంలో? నేను అతని మాట విని ఇశ్రాయేలుని పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాని ఎరగను, ఇశ్రాయేలుని పోని. అప్పుడు గుర్తొచ్చింది మోషే. అప్పుడు మోషే ఏమన్నాడు? అప్పుడు వారు హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు హెబ్రీల్ అంటే దేవుడు చెప్పిన మాట అప్పుడు గుర్తొచ్చింది. అంత ఫోర్స్గా దేవునికి వ్యతిరేకంగా ఫరో మాట్లాడేటప్పటికీ అసలు దేవుడు ఏం చెప్పమన్నాడు అనేది వారు జ్ఞాపకం తెచ్చుకున్నారు. కాబట్టి ప్రతి మాట ప్రాముఖ్యం. నిజమే వాళ్ళు ఇశ్రాయేలీలే, కానీ దేవుడు ఏ మాట చెప్పమన్నాడు అక్కడ? హెబ్రీల్ దేవుడని యెహోవా మాకు ప్రత్యక్షమైనని చెప్పమన్నాడు. కానీ ఏమనేసాడు అక్కడ? ఇశ్రాయేలీల దేవుడు. సరే, 18వ వచనం చూస్తే 3 దినముల ప్రయాణం. ఇది కూడా ప్రతిసారి చెప్పారు వారు. ఎందుకు 3 దినాల ప్రయాణం అంటే మా దేవుడైన యెహోవాకు బలర్పించడానికి. బలర్పించాలంటే ఏమవసరం? 3 దినముల ప్రయాణం అవసరం. ఆరాధించాలంటే ఏమవసరం? ప్రభు మరణ భూస్థాపన పునరుద్ధరణలు అవసరం. ఆ 3 దినాలు లేకపోతే మనకి రక్షణ లేదు, మనం ఆరాధించడంలో అర్థం లేదు. 3 దినముల ప్రయాణం అంటే ప్రభునేసుక్రీస్తు శిలువ మరణం, కిందకెళ్ళాడు, పాతి పెట్టబడ్డాడు, కిందకెళ్ళి పైకి వచ్చాడు, మళ్ళీ తిరిగి లేచాడు. ఆ 3 దినముల ప్రయాణం లేనిదే ప్రభువునకు బలి అర్పించుటకు ఎవడును యోగ్యుడు కాదు. వాడు పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, ఎవరికైనా ఒక్కడే ప్రభు. ఆయన ద్వారానే తండ్రి వద్దకు వెళ్తారు ఎవరైనా. ఆయన ఒక్కడే మార్గం. యోహాను సువార్త 14వ అధ్యాయం. వేరే మార్గం లేదు. 3 దినముల ప్రయాణం ఎక్కడైతే వారు చేయాలని రాయబడింది. మన కొరకే ఎవరు చేశారు? ఇప్పుడు ప్రభు చేశాడు ఆ ప్రయాణం. ఎవరు చేసేది కాదు అది. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడు చేస్తేనే అప్రూవ్ అయ్యేది, అంగీకరించబడేది. అది దేవుని కుమారుడు, పాపము లేనివాడు, అంగీకరించబడిన బలి. ఆ 3 దినముల ప్రయాణం అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములు. అవి చేస్తేనే ఆ కుమారుని ద్వారానే బలి అర్పించాను. అది ఆత్మీయంగా దాని అర్థం. తర్వాత 19వ వచనం, ఐగుప్తు రాజు మిమ్మల్ని పోనీయడం నేను ఎరుగుదును, నాకు తెలుసు మీ దుఃఖములు ఎట్లా నాకు తెలిసే అన్నవో, ఐగుప్తు రాజు కూడా మిమ్మల్ని ఏం చేయడు? పోనీయడు. మహాబలంతో మీ మీదకి వస్తాడు. 20వ వచనం, కానీ నా చెయ్యి చాపి నేను చేయదలచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి, కాబట్టి అది దేవుడు చేయాలనుకుందే చేస్తాడు. అందుకే ఆయన దేవుడు. ఐగుప్తు రాజు మహాబలంతో అడ్డుకుంటాడు, ఖచ్చితంగా వెళ్ళనివ్వడు. నేను చేయదలుచుకున్న అద్భుత కార్యాలన్నింటినీ వాళ్ళు చూపించాలా, నాశనం చేయాలి ఐగుప్తు దేశాన్ని అంతా. వాళ్ళ బలాన్ని, దేన్నైతే వారు బలం అనుకుంటున్నారో దాన్ని అంతటిని ఏం చేయాలా? పాడు చేయాలా. అటు తర్వాత అతడు మిమ్మును పంపివేయాలి. కాబట్టి దేవుని ఉద్దేశం ఇది, సంకల్పం. దాన్ని ఎవడు మార్చలేడు. మోషే తర్వాత ఈ 10 సూచక క్రియలు చేసినప్పుడు దేవుడు ఏమైనా మారాడా? మనం అందుకే ప్రార్థన అనే దాని కొరకు ముందు అందుకే చెప్పబడింది. దేవుడేం మారలే, దేవుడు చెప్పింది చెప్పినట్లే చేశాడు. ఎక్కడ మారలే. ఫరో పంపించేస్తాడు అనలేదు కదా దేవుడు, అనలే. ఫరో మిమ్మల్ని పంపడు, నేను ఎరుగుదును చెప్పాడు, అలాగే చేశాడు. అయితే మోషే, అహరోనులు, ఇశ్రాయేలు పెద్దలు, ఇశ్రాయేలీలు ఏమనుకున్నారు? దేవుడు మాటగా దేవుడు వారిని పంపాడు కాబట్టి విడిపించేస్తాడు. ఇక్కడ చెప్పబడిందంతా వాళ్ళు ఏమీ వినలే. ఏదో శ్రమలో మొరపెట్టారు, దేవుడు విన్నాడు, దేవుడు మోషే, అహరోనులు పంపించాడు, పెద్దలందరూ వెళ్ళారు, విడిపించేస్తాడు, అంతే. ఈ మొత్తం అన్ని మాటలు వారు లక్ష్యం ఉంచలే. మోషే, అహరోనులు సహితము ఈ మాటలన్నిటి మీద దృష్టి ఉంచలే. అందుకే వారు ప్రతిసారి దేవుడి దగ్గరికి వచ్చి చెప్పుకోవడం, మళ్ళీ ప్రజల దగ్గరికి చెప్పుకోవడం. ముందే చెప్పాడు కదా దేవుడి సంగతులు, ఎరగలేకపోయారు. మనం కూడా అంతే, అనేక పర్యాయములు దేవుడు ముందే చెప్తాడు, లేఖనాలను ముందే మాట్లాడతాడు. మనం అడుగుతూ ఉంటాం, దేవుడు ఇస్తానంటాడు, మాట్లాడతాడు. మనం అనుకున్నట్లు జరగదు, దేవుడు ఏదో తన చిత్తానుసారంగా చేస్తానంటాడు. దేవుని చిత్తంలోనికి మనం వెళ్ళేదాని కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు ప్రార్థన ద్వారా. అంతేగాని దేవుడు మారడం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా,
దేవుడేం మారడు, దేవుడు తను చెప్పిందే చేస్తాడు. ఆయన చెప్పింది చేసే క్రమంలో ఆయన చెప్పిన దానికి విధేయత చూపించి దానిలోనికి మనం వెళ్ళే మనల్ని మార్చేదాని కొరకే, ఆయన చిత్తాన్ని మన చిత్తంగా మనం చేసేదాని కొరకే ప్రార్థనలో ఎవరిని మారుస్తాడు దేవుడు? మనల్ని మార్చాడు. ప్రార్థన అంటే దేవుడు చెప్పేది కాదు, అది ఎవరు చేసేది? ప్రార్థన అంటే ఎవరు చేస్తారు? అది మనం దేవుడితో మాట్లాడేది. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడేది. అది మారదు. ఏది మారుతుంది? ప్రార్థన మారుతుంది. వాక్యం మారుతుందా? వాక్యం ఎప్పుడు మారుతుంది. వాక్యం అదే ఉంటుంది. దేవుడు తనకి సెలవిచ్చిన దాన్ని చేయక మానడు. దానిని అంగీకరించిన నిమిత్తమే ప్రార్థన ద్వారా మనల్ని మారుస్తాడు. ఇక్కడ కూడా అంతే. అనేక పర్యాయాలు మోషే ఆహారంలో మళ్ళా రావడం, మళ్ళా ఫరో కఠిన రావడం. ఎందుకు ప్రభు ఈ బాధలు? ఎందుకు? వాళ్ళు కూడా తిరగబడడం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా శ్రమ ఎక్కువైపోయింది. కానీ దేవుడు ముందే చెప్పాడు, పోనేవాడు మహాబలంతో మీ మీదకి వచ్చి మిమ్మను పోనీయుడని నేను ఎరుగుదు. పోనేవాడు. అంతేకాదు, నేను కూడా వాళ్ళ మీద చేయాలనుకున్న కొన్ని అద్భుత కార్యాలు ఉన్నాయి. వారికి ఏం చేయాలా? చూపించాలి. అంతేకాదు, ఐగుప్తు దేశాన్ని ఏం చేయాలి? నేను పాడు చేయాలి. ఇవన్నీ ఉన్నాయి, క్రమం ఉంది. అన్నీ అయిన తర్వాత అతడు మిమ్మను పంపివేస్తాడు. వాడు ఫరోయే పంపించేస్తాడు, మీకేం అవసరం లేదు. కాబట్టి మనం కూడా ఎరగాలి ఈ సంగతులు. దేవుడు నిశ్చయించింది దేవుడు చేస్తాడు. అయితే మానవులంగా మనం ప్రార్థనలో ప్రవేశ చూచినప్పుడు మన ఇష్టాన్ని ప్రభు మీద రుద్దడం కాదు. ప్రార్థనలో ఏమి శక్తి ఉండదు. అందుకే అనేకసార్లు ప్రార్థనా శక్తి అంటాం. మనం చేసే ప్రార్థనలు ఏముంటుంది శక్తి? ఎందుకంటే ప్రార్థన చేసేది ఎవరు? మనం చేస్తున్నాం. మనం చేసే దానిలో ఏ శక్తి ఉండదు. ప్రార్థనా శక్తి వలన ఎవరికి స్వస్థత రాదు. ప్రార్థనా శక్తి వలన ఏం కాదు. ఆ దేవుని శక్తి అది. దాని మాటలో ప్రార్థనా శక్తిని మనం వాడేయడం అలవాటైపోయింది. కానీ ప్రార్థన చేయడం ద్వారా దేవుడి శక్తినిచ్చి ఆయా కార్యాలు చేస్తాడు. కానీ మనం చేసే ప్రార్థనలో ఏ శక్తి ఉండదు. ఎందుకంటే చేసేది మనము, దేవుడు కాదు. ప్రార్థన చేసేది మనం చేస్తున్నాం. అది మనం ఎరగాలి. దేవుడు కాదు. దేవుడు ఆ పనులు చేయటకే దేవుని శక్తి ద్వారా చేయబడతాయి. అంతేగాని ప్రార్థనా శక్తి వల్ల ఇది జరగదు. దేవుని శక్తి వల్ల జరుగుతుంది. అది కూడా మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ 21 వచనం, మరియు నేను ఐగుప్తులకు కటాక్షం కలుగజేస్తాను కనుక, ఇది కూడా ముందే చెప్పిస్తాడు దేవుడు. పట్టు చేతులు తెల్లరు, మీ జీతాన్ని మీకు ఇస్తాం. దేవుడే ఇస్తాడు. అది కూడా వారి ద్వారానే. ఎందుకంటే దేవుడే కటాక్షం కలిగేసేవాడు. మీరు మొరపెట్టారని కాదు, మీరు అడిగారని కాదు. మీకు అవసరం, మీకు దేవుడు ఇస్తున్నాడు అంతే. ఎలాగనే ఇవ్వగలడు. 22 వచనం, కాబట్టి ఇప్పుడు వెళ్ళొచ్చేవాడు ఇది అడగడం అంటే అదే ఇందాక చెప్పబడింది కదా. దేవుడు సిద్ధపరుస్తాడు వారి హృదయాలు. ఐగుప్తీయుల హృదయాలు దేవుడు ఆ మనసు ఇస్తాడు, ఇచ్చే మనసు. అయితే మీరు చేయవలసిన పని ఏంటి? మీరు వెళ్ళి అడగాల. ఎవరిని అడగాలి? ఏం అడగాల? సామాన్యమైన వస్తువులు కాదు అడగడం. ఏం అడగాలి? వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు. మీరు అడగాలి. ఓన్లీ ఏదో ఫరో వెళ్ళిపోమన్నాడు కదా, త్వరగా వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు బతికి బయటపడితే చాలా అన్నట్టుగా కాదు. ఇప్పుడు అడగమన్నా అన్నాడు కాబట్టి దేవుడు ఏం చేయాలి? వారు అడిగారు. అలాగే ప్రతివాడు అడిగారు, పొందారు, ఆస్తితో వచ్చారు బయటికి. దేవుడు ఏది అడగమన్నాడో అది కూడా అడగాలి. ఏది తీసుకోమన్నాడో అది తీసుకోవాలా. అది కూడా చాలా ప్రాముఖ్యం మనకి. అది పాత నిబంధన కాబట్టి ఇది భౌతికమైనవి. క్రొత్త నిబంధనలో భౌతికమైనవి ఉంటాయి, ఆత్మీయమైనవి ఉంటాయి. ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన సంగతి. కాబట్టి ఇవన్నీ ముందే మోషేతో మాట్లాడుతున్నాడు ఈ సంగతి. మోషేకి ముందే చెప్పాడు ఈ సంగతులని. కాబట్టి మనం కూడా ఈ సంగతుల విషయంలో ధ్యానం ఉంచాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడిని ఏదో మార్చేద్దాం అన్నట్టుగా దేవుడు తన చిత్తానంతా చెప్తాడు. దానికి లోబడడానికి మనం సరే అవ్వాలి. దాని కొరకు అంటే ఉదాహరణకు దేని కొరకైనా ప్రార్థన చేస్తున్నాం,
అది దేవుని విశ్వాసం, అంటే అవిశ్వాసంతో ఇది సంబంధం లేదు. విశ్వాసమైన మనకు అది అవసరం కాకపోతే దేవుడు ఇవ్వట్లేదు అనుకోండి, దేవుడు బలవంతం పెడితే ఆయన ఏమి ఇచ్చేయడు, ఆయన ఏమివ్వడు. అంతేకాదు కొన్ని ఉంటాయి, ఆ సంగతులు దేవుడు అడగకపోయినా, అంటే దేవుని చిత్తంలో లేకపోయినా దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి కొన్ని ఇస్తాడు. అది కూడా దేవుని చిత్తం కాబట్టి ఇస్తాడు, మనం అడిగాం కాబట్టి కాదు. దేనికి అవి మనల్ని మనం తెలుసుకోవాలి. దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు, ఇస్తే ఏ నష్టం వచ్చిందో అది నేను తెలుసుకున్నట్టు ద్వారా ఇంకెప్పుడు అట్లా అడగకుండా ఉండే నిమిత్తమై వారు కూడా అందుకే టెస్టులు చేశాడు. వారు కోరింది ఇచ్చాడు, ప్రాణం క్షీణించిపోతుంది, దీనివల్ల నాశనమే, లేదంటే వారికి నెమ్మది లేదు. వాళ్ళు కోరారు, ఇచ్చాడు. వస్తువు ఉంది కానీ ఆ వస్తువు వల్ల, లేదంటే వారు కోరింది పదార్థం ఉంది కానీ ఆ సంగతి ఉంది కానీ దానివల్ల ఏమి లేదు, నెమ్మది లేదు, ప్రాణం విసిగిపోతుంది. అయితే ఇది అడగకూడదు అనమాట అని తెలుసుకోవాలని దేవుడు అట్లా ఇస్తాడు. కొత్త నిబంధనలు కూడా ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వండి అంటే ఇస్తాడు. అన్నీ ఇవ్వడు కానీ కొన్ని మనం ఎరుగు నిమిత్తమే కూడా ఇస్తాడు. అది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మెట్టుకు దేవుని ఉద్దేశమే స్థిరం, యెహోవా ఉద్దేశం స్థిరం, అంతే. అది దానిలోనికి మనం త్రిప్పబడాలి, అది విశ్వాసులంగా, బయట వాళ్ళు కాదు. అంతే దేవుని మనసు మనం కలిగి ఉండాలి, అది నెమ్మదిగా వస్తుంది. దేవుని సారూప్యతలోని మార్చబడడం అంటే అదే. ప్రభు చిత్తం ఏంటో మనం ముందుగానే తెలుసు, మనం అర్థమైపోతుంది ప్రభు మనసు కలిగి ఉంటే. అందుకే తొలగిపోము అప్పుడు, లేకపోతే ఏమైపోతాం, మరలా ఇది సంపూర్ణమైన ఈ గ్రహింపు, ఈ 4 వచనాలు, ఈ 5 వచనాలు మోషే లాంటి వాడికే కలగలేదు. అందుకే అన్నిసార్లు మొదలుపెట్టడమే అన్నాడు, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు, ప్రతి మాట చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు వెలిగింది, ఇప్పుడు వచ్చాడు, మళ్ళీ దిగి వచ్చాడు, ఏమని, హెబ్రీయుల దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు, 5వ అధ్యాయం. కాబట్టి ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనది. తెలుసు కదా అని చెప్పేయడం కాదు, ఎట్లా పలకమన్నాడో అట్లనే పలకాలి. ఏ అధికారంతో పంపాడో ఇక్కడ అధికారిగా తీర్పరిగా, అందులో సందేహం లేదు. అయితే ఎట్లా మాట్లాడమన్నాడో అలాగ మాట్లాడాలి. కాబట్టి ఈ సంగతులన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు అగ్నివలే కనబడ్డాడు, ఇప్పుడు కూడా కనబడే దేవుడు, అనగా చూస్తాడు, వింటాడు, మాట్లాడతాడు, కనుపరుచుకుంటాడు, ప్రత్యక్షపరుచుకుంటాడు. అందుకే ఇంకా చూడాలనుకున్నాడు పౌలు. ఆయన పునరుద్ధాన బలం ఇంకా ఎరగాల, ఇంకా ప్రభులు ఎదగా. అదే మన కొరకు కూడా ఉండాలి. కాబట్టి ఈ అధ్యాయంలో ఎన్ని సంగతులు ఉన్నాయి. ఉన్నవాడిగా ఆయన పేరు చెప్పుకున్నాడు, నేను ఉన్నవాడు అయ్యా. కాబట్టి ఇటువంటి మోషే వలె నేను కూడా దేవుని ఏర్పాట్లు ఉన్నవారు, దేవుని ప్రజలం. దేవుని ఏర్పాట్లో ఉన్న దేవుని ప్రజలమైన మనము దేవుని ఏర్పాట్లో ఉన్నాం కాబట్టి ఆయన రక్తంతో కొన్నాడు మనల్ని. ఏర్పాట్లోనికి ఆ ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా, పరిశుద్ధాత్మ హృదయాలట్టి విశ్వాసం కలుగు చేయడం ద్వారా దేవుని పిల్లలమయ్యా. మన గొప్పతనమేం కదా, అంతా ఆయన చేశాడు. అది ఇప్పుడు నీకు నాకు స్వాతంత్రం ఇచ్చాడు. స్వాతంత్రం ఇస్తూ ఎలా ఉండాలో కూడా దేవుడు చెప్పాడు. మోషే అహరోనులు వీళ్ళు కూడా అదే కదా చెప్పారు, మీరు మేలుని కోరుకుంటే 2 పెడుతున్నా, మీకు స్వేచ్ఛ ఇస్తున్నా, జీవం మరణం మేలు కీడు మీ ఎదుర్కొని ఉన్నాయి, మేలు కోరుకోండి, జీవాన్ని కోరుకోండి. అలాగే దేవుడు కూడా స్వేచ్ఛ ఇచ్చాడు. అయితే మనం ప్రభు వలె మారుటకు వెళ్తే నిత్యత్వంలో సదాకాలం ప్రభుతో ఉంటాం. భౌతికమైన అక్కర్ల కొరకు, భౌతికమైన ఆశీర్వాదాల కొరకు వెళ్తే అవి కూడా దేవుడు ఇస్తాడు, కానీ నిత్యత్వంలో స్థానం కోల్పోతాం. మెటుకు దేవుడు అన్ని ముందే ఎరిగినవాడు. ముందే అక్కడ అబ్రహాముతో చెప్పాడు, ముందే ఆది కాండంలో చెప్పిన ప్రకారం నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు, నిశ్చయముగా చూచాడు, విన్నాడు. అంతేకాదు నాకు తెలిసేనవన్నాడు, దర్శించాడు. మోషే అహరోనుల్ని, పెద్దల్ని, ఇప్పుడు ఇశ్రాయేలీయుల పక్షాన దేవుని దగ్గర ఫరో దగ్గరికి పంపిస్తున్నాడు. దేవుని చిత్తములో నన్ను కూడా ఇక్కడ మరొక సంగతి తిరగాల, ఒక ప్రత్యేకమైన పని కొరకు నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు.
మోషే వలె ప్రతి వానికి వాని పని ఉంది. అది మనం చేయుటకు శక్తి చాలని పనే. యథార్థంగా చూస్తే దేవుడు మనకిచ్చిన పని మనం చేయలేం మన శక్తిని బట్టి. అందుకే ఆయన శక్తి కూడా ఇస్తున్నాడు. ప్రభుకి లోబడమన్నాడు. చెప్పిన పని ఒకటి, ఆ పని చేయాలంటే నిజానికి మానవ సంబంధంగా ట్రైనప్ అవ్వాల్సిన విధం ఒకటి, దేవుడు చెప్పేది వేరేది. నిజానికి ఇశ్రాయేలీని నడిపించాలంటే ట్రైనప్ వేరే విధంగా ఉండాలి మోషేకి, కానీ ఆ విధంగా లేదు. మానవ తలంపులకు అతీతంగా వ్యతిరేకంగా ఉంది. అంతేకాదు ఏ స్థాయిలో పిలిచాడంటే అది నేను చేయలేను అని మోషే అనుకున్నప్పుడు ఎంతటి వాడు అన్నాడు. అలాంటప్పుడే పిలుస్తాడు మనల్ని, ఎందుకంటే శక్తి అంతా ఆయన నుంచి తీసుకోవాలని. అందుకే పౌలు కూడా తన జీవితంలో శరీరంలో ఒక ముళ్ళుంచాడు, లేకపోతే మారిపోతాయి పరిస్థితులు. దేవుడు తెలుసు, అందుకే చెప్పాడు ఉండని నేనే ఉంచాను, సాతాను దూత కానీ నలుగొట్టాలి అది. అందుకే ప్రతిదీ అవసరం. దేవుడు ఏం చేయమన్నాడు అది చేయాలి, అంతేగాని ఇది చేయాలి కాబట్టి ఈ మార్గం కూడా వెళ్ళాలని మాత్రం అనుకోకూడదు. అలా అనుకున్నారు కాబట్టి ఇంత తప్పిపోయారు. అనేక పర్యాయాలు దేవుడి వద్దకు వెళ్ళారు. అంటే దేవుడేమీ వారిని ఏం చేయలే, అన్ని వివరంగా బోధించాడు. ఎందుకంటే అప్పటికి లేఖనాలు లేవు, ఇవన్నీ మర్చిపోయి ఉంటాడు. మోషే ఎంత స్పష్టంగా గుర్తుండే గుర్తుండకపోవచ్చు. అందుకే దేవుడు నెమ్మదిగా చెప్పాడు. అయితే ఇప్పుడైతే లేఖనాలు ఉన్నాయి, ఎందుకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉంది, వాటిని లక్ష్యం ఉంచాలి. దేవుడు అన్నీ ముందుగానే బోధించాడు, చక్కగా చేస్తాడని. మనం అందుకే లేఖనాలను లక్ష్యం ఉంచాలి. మోషేని పంపినట్టు, మోషే పని కొరకే ప్రత్యేకించినట్టు నిన్ను నన్ను కూడా ఆయా బాధ్యతల కొరకే దేవుడు ఏర్పరచుకున్నాడు. శక్తి ఆయన ఇస్తాడు, ఆయన నడిపిస్తాడు. అంతేగాని క్రమం మనం చెప్పాలి. నయమాన్ కూడా ఏమనుకున్నాడు, ఎక్కడ రోగమో అక్కడ చేయబెట్టి ప్రార్థన చేస్తాడు, బాగైపోద్ది. నీకు కావాల్సింది ఏంటి? స్వస్థత కావాలి, ఒక పని అవ్వాలి. ఆ పని ఎలా చేయాలో నువ్వు చెప్పకూడదు, దేవుడు చెప్తాడు. 7 మారు మునగమన్నాడు యోర్దానులో. కాబట్టి అక్కడ కూడా 38 ఏళ్ళ నుండి పడి ఉన్నవాడు కూడా అంతే. మొదట నన్ను దింపాలని చూస్తున్నాడు, ప్రభు సహాయం చేస్తాడేమో. కాదు నీ పరిపెత్తుకున్నాడు అంతే. క్రమం కాదు దేవుడికి మనం బోధించాల్సింది, దేవుడే క్రమం చెప్తాడు. మనకు కావాల్సింది దేవుడు చెప్పిన పని నెరవేర్చుట. అది నెరవేర్చబడ్డం ఆయన చూసుకుంటాడు. ఆయన అందుకే నా సంఘం నేను కడతానన్నాడు. ఆయన సంఘాన్ని కట్టుకుంటాడు. అయితే నీ బాధ్యత ఏంటి, నా బాధ్యత ఏంటి, అది మనం చేయాలి. అది ఈ అధ్యాయం ద్వారా కూడా మనం ఎరగవలసిన వారమే. వాడు ఆత్మ సంబంధంగా ఈ సంగతులను ఎరిగిన వారమై ప్రభుత్వ పాటు సదాకాలం ఉండి నిమిత్తమై ఏర్పరచబడిన వారమైన మనం, పిలువబడిన వారమైన మనం, ప్రభు రక్తంతో కొనబడి ఆయన సంఘంలో చేర్చబడిన మనం, ఆయన శరీరంలో ఏ అవయవం అయితే ఏ పని దేవుడు మనకు ఇచ్చినాడో దాని చేటుకై ప్రభుకు సంపూర్తిగా అప్పగించుకుందాం. ఆ రీతిగా ప్రభువుని ప్రేమించి, ప్రభువుని సేవించి, ఆయన ఆజ్ఞలు గైకొంచు, ప్రభు ఆత్మ ద్వారా నడిపించి పెట్టు ద్వారా ప్రభు పని భూమి మీద మనం నెరవేర్చి బలానమ్మకమైన మంచి దాసులను ప్రభు చేత అనిపించుకుని నిమిత్తమై, ఆయన యొద్ద జీతం తీసుకుని నిమిత్తమై యోగ్యులంగా పరిశుద్ధాత్ముడు మనల్ని కూడా సిద్ధపరచుగా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మరొకసారి నీకు లేఖనాల ద్వారా దర్శించినందుకు వందనాలు. ఇక నిర్గమాకాండం 3వ అధ్యాయం ద్వారా మోషే జీవితం ద్వారా ఇశ్రాయేలీయులు, అంతేకాదు మీ ప్రత్యక్షత, మీ నామాన్ని బయలుపరచుట, మీరు చెప్పమన్న మాటలు పెద్దలను మీరు సిద్ధపరచుట, అనేక సంగతులు బోధించినావు. అంతేకాదు వారికి ఏమి జరగబోతుందో ముందే చెప్పినావు. అయితే అంతకంటే స్థిరమైన వాక్యం మాకు ఇచ్చి మాకు కూడా చెప్పు, సంభవింపబో సంగతులు నీ ఆత్మ ద్వారా మాకు బోధిస్తున్నావు. పరిశుద్ధాత్మను మా హృదయాల్లో ఉంచినావు. లేఖనాల ద్వారా ఆయన అన్నీ ముందుగానే చెప్తున్నాడు మాకు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో సంగతులు బోధించినావు శిష్యులకి. నా వాటిలోనూ తీసుకుని నన్ను మహిమపరచునని చెప్పినావు. నన్ను గూర్చి ప్రభువా మేము కూడా నీలో ఎదుగుటకు, నీ సారూప్యతలను మార్చిపట్టకు, మాకు అప్పగింబడిన పనిలో మేము యథార్థంగా కొనసాగిపోటకు, నీ ద్వారా శక్తి పొందుటకు కృపనివ్వండి. ఇక్కడ వచ్చి నీ ప్రజలను ఆశీర్వదించండి. అటు జ్ఞానంతో, అటు వివేకంతో, అటు నీ ఆత్మకు అప్పగించుకున్న వారే కొనసాగటం కృపనివ్వండి. శత్రువు నుంచి కూడా వారిని భద్రపరచండి. రాలేకపోయిన వారి భాగం అనుగ్రహించండి. అటు నీ ప్రజలు మరలా వారి గృహాలకు వెళ్ళినప్పుడు నీ దీవెనల ఆశీర్వాదంతో, శాంతి సమాధానంతో, నీ ముఖకాంతో పంపండి. ఏ తెగులే దృష్టిలో వారిని ముట్టకుండా సహాయం చేయండి. ఆత్మీయంగా వారిని స్థిరపరచండి. దేవా,
విత్తమైన వాక్యాన్ని ఎరికట్టి ఫలింపచేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకునామను స్తుతించి గణపరిచి ప్రార్థించి పెడుచున్నాం తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆయన కన్యని సావాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘాలు చెందిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.